నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఇక్కడ గత 2 ఎన్నికల్లో కూడా వైసీపీ అనేది గెలుచుకుంది. దీనిలో 2019లో రాష్ట్రంలో 2వ అత్యధిక మెజార్టీ సాధించినటువంటి నియోజకవర్గం కూడా గిద్దలూరే. అట్లాంటి నియోజకవర్గం 2024లో ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ గిద్దలూరుపై పలు సర్వేలు అయితే, నివేదికలైతే, పలువురు రాజకీయ ఉద్దండులైతే ఈ సర్వేలు చేయడం ఎంత జరిగింది. ఆ సర్వేలు, ఆ రాజకీయ ఉద్దండుల అభిప్రాయాలు, నిపుణుల విశ్లేషణలు, ఈ అందించిన సమాచారాన్ని క్రోడీకరించి రాబోయే ఎన్నికల్లో ఎవరికి మెజార్టీ ఉంటుందో, ఎవరు విజేతగా నిలవబోతున్నారో అనే అంశాన్ని మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. గిద్దలూరు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఆవిర్భవించిన తర్వాత 2014లోను 2019లోను 2 సార్లు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే గెలుపొందడం అయితే జరిగింది. 2014లో వైసీపీ తరపున ముత్తుమల అశోక్ రెడ్డి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి అయితే చేరాడు, వెళ్ళిపోయాడు. తర్వాత 2019లో వైసీపీ అభ్యర్థిగా అన్న రాంబాబు పోటీ చేసి ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందడం అయితే జరిగింది. అన్న రాంబాబు 82,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఈ ముత్తుమల అశోక్ రెడ్డి వచ్చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలకు దిగుతుంటే, ప్రజెంట్ వైసీపీ తరపున వచ్చేసి మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఈ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే రంగంలోకి దించారు. అంటే కేపీ నాగార్జున రెడ్డి మార్కాపురం నుంచి గిద్దలూరు అయితే తీసుకురావడం జరిగింది. వారి బలాబలాలు ఎలా ఉన్నాయనేది ప్రజెంట్ చూస్తే, ముందుగా ముత్తుమల అశోక్ రెడ్డి విషయాలను మాట్లాడుకుందాం. తెలుగుదేశం పార్టీ తరపున గిద్దలూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి ముత్తుమల అశోక్ రెడ్డి, ఈయన గిద్దలూరుకు స్థానికుడు, లోకల్ క్యాండిడేటు. ఈ లోకల్ అనేటువంటి అంశం కొంత అశోక్ రెడ్డికి ప్లస్ పాయింట్గా మారినటువంటి సందర్భాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మరియు ప్రజానాడు అనేది వినిపిస్తుంది. అలాగే గత 4 ఏళ్లలో ప్రజల్లో నిత్యం తిరుగుతూ తన ప్రభావాన్ని పెంచుకున్నారని, అలాగే స్థానిక సమస్యలపై కూడా బలంగా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ తన ఏరియాలో ఉన్నటువంటి సమస్యలను కానీ మొత్తం ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గట్టిగా కౌంటర్లు ఇచ్చాడనేటువంటి నానుడి నియోజకవర్గంలో వినపడుతుంది. అలాగే ఈ బీసీ కమ్యూనిటీలో, అంటే వెనుకబడిన తరగతులు బీసీ కమ్యూనిటీలో కొంచెం ఈ ముత్తుమల అశోక్ రెడ్డికి, తెలుగుదేశానికి కొంత పాజిటివ్గా ఓట్లు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఈ ముత్తుమల అశోక్ రెడ్డికి కొంత బాగా సహకరించేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రామాల్లో ఈ స్థానిక నాయకుడు కాబట్టి గ్రామాల్లో ఇతనికి కొంచెం బాగా ఆదరణ కనిపిస్తుందని చెప్పచ్చు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినటువంటి ప్రారంభంలో ఈ వైసీపీ పార్టీ నుంచి ఈ తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు, వలసలు అనేవి జరిగాయి. వీరంతా కూడా ముత్తుమల అశోక్ రెడ్డికి బాగా మద్దతు ఇచ్చి ఆయనకు బాగా వెన్నంటి ఉన్నారు. ఈ దశలో ముత్తుమల అశోక్ రెడ్డి గెలుపు అనేది కొంత నల్లేరు మీద నడకగా తయారైంది, చాలా సులువుగా తయారైందని అప్పుడు కొంచెం రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, అలాగే కొన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ప్రజానాడి కూడా అట్లానే ఉంది. ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి విషయాన్ని కానీ తీస్తే, ఈయన ప్రస్తుతం మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ కేపీ నాగార్జున రెడ్డి కుటుంబీకులైతే మొదట్లో కొంత అసమ్మతిని మరియు కొంత లోకల్ వ్యతిరేకతను కూడగట్టుకున్నమాట వాస్తవమే. అయితే దాన్ని తర్వాత నాన్ లోకల్ అనే సమస్యను చాలా వరకు నాగార్జున రెడ్డి రూపుమాపడంలో కొంత సఫలీకృతమయ్యాడనేటువంటి నానుడి ప్రచారం అనేది జరుగుతుంది. ఈ నాన్ లోకల్ పెద్ద అంశం కాదు, మీకు కావాల్సింది పనులే కదా అనేటువంటి ప్రచారం చేస్తూ
వైసీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి చాలామందిని, దాదాపు మెజార్టీ పీపుల్ని, మెజార్టీ నాయకుల్ని తిరిగి వైసీపీ పార్టీలోకి చేరే విధంగా ప్రయత్నాలు చేసి వారిని తిరిగి సొంత గూటికి చేర్చుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీంతో వైసీపీ పార్టీ కొంత నాగార్జున రెడ్డి కొంత బలంగా ఉన్నట్లు ఇటీవల కాలంలో కొంత స్పష్టమవుతుంది. ఈ విషయం ఓటర్ నాడి కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఇటీవల విడుదలైనటువంటి పలు సర్వేలు కూడా చెప్తున్నాయి. అలాగే ఈ వైసీపీకి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచి పట్టుంది. అంటే దాదాపు గత ఎన్నికల్లో అన్నా రాంబాబు వైసీపీ తరఫున పోటీ చేసి 82,000 ఓట్లను మెజార్టీ సాధించి ఈ ముత్తుమల అశోక్ రెడ్డి మీద గెలిచారు. అంటే గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో 82,000 మెజార్టీని మింగాలి. అది మింగి ఈ తెలుగుదేశం అభ్యర్థి గెలవడానికి ఇంకా గ్రామానికి ఎంత కష్టపడితో కానీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుత పరిస్థితులు కానీ ఒకసారి మనం విశ్లేషిస్తే గిద్దలూరు నియోజకవర్గంలో వచ్చేసి 6 మండలాలు ఉన్నాయి. గిద్దలూరు మున్సిపాలిటీ, గిద్దలూరు రూరల్ మండలం, కొమరోలు మండలం, బేస్తవారపేట మండలం, కంబం మండలం, రాచర్ల మండలం, ఈ 6 మండలాలు అనేవి ప్రజెంటు గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ గిద్దలూరు మున్సిపల్ పరిధిలో వచ్చేసి కొంత అశోక్ రెడ్డికి కొంచెం బాగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ముస్లిమ్స్ కానీ మైనార్టీలు కానీ 50-50 అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్య వయసుల్లో కూడా 50-50 అయ్యే అవకాశం ఉంది. ఇక విద్యావంతులు పోతే ఉద్యోగులు వీళ్ళంతా కూడా కొంత బీసీలు వీళ్ళంతా రెడ్డి కమ్యూనిటీ కానీ కాపు కమ్యూనిటీ కానీ కొంత టౌన్లో ఉన్నటువంటి ఈ వర్గం అంతా కూడా అశోక్ రెడ్డికి కొంత పాజిటివ్గా ఉంది. ఇది ఎక్కడ అంటే గిద్దలూరు రూరల్ మండలం, గిద్దలూరు మున్సిపాలిటీ ఇక్కడ మొత్తం 60,000 ఓట్లు దాకా ఉన్నాయి. ఈ రెండిట్లో అశోక్ రెడ్డికి కొంత ఎడ్జి పాజిటివ్గా ఉందని మనం చెప్పచ్చు. నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ప్రజానాడి కూడా అట్లానే ఉంది. ఈ గిద్దలూరు రూరల్ మండలంలో సుమారు 10% వరకు ఓట్లు వేరియేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే 45% వరకు వైసీపీకి అనుకూలంగా ఉంటే 55% వరకు ఈ యొక్క టీడీపీ అభ్యర్థికి పాజిటివ్గా, అంటే దాదాపు 10% వేరియేషను ఉండే అవకాశం ఉంది. 10% అంటే దాదాపు ఈ 2 మండలాల్లో ఒక 7 నుంచి ఒక 10,000, 10-11 దాకా కూడా ఒక మెజార్టీ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు మరియు ఈ ప్రజానాడి అనేది అర్థమవుతుంది. ఇక మిగతా 4 మండలాలు కొమరోలు, బేస్తవారిపేట, రాచర్ల, ఖమ్మం మండలాలను చూస్తే కొమరోలు, బేస్తవారిపేట, రాచర్ల ఈ మండలాలు 3 మండలాల్లో కొంత వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్జున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం మండలంలో కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క మండలం నుంచి 2,000 నుంచి 3,000 వరకు ఈ మెజార్టీ రావచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. అంటే కొన్ని మండలాల్లో 1,500 కూడా ఉంది. ఇప్పుడు రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట మండలాలు చూస్తే 1,000 నుంచి 1,500, ఖమ్మం ఇట్లాంటివి చూస్తే 2,000. అంటే టోటల్గా 5 మండలాల్లో కూడా కొంత వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి, నిపుణులు చెప్తున్నారు. ప్రజానాడి కూడా అట్లనే ఉంది. అంటే ఈ 5 మండలాల్లో వచ్చేసి, ఈ 4 మండలాల్లో వచ్చేసి ఎంత లేదన్నా ఒక 7-8,000 వైసీపీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ పరిస్థితి చూస్తే టోటల్గా గిద్దలూరు నియోజకవర్గంలో మొత్తం 2,37,000 దాకా ఓటర్లు ఉన్నారు. ఈ 2,30,000 దాదాపు 1,90,000 దాకా పోలయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే టీడీపీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి కానీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ మార్కాపురం ఎమ్మెల్యే అయినటువంటి కేపీ నాగార్జున రెడ్డి కానీ ఎవరు గెలిచినా కూడా ఒక 3-4,000, ఒక 5,000 లోపు ఎడ్జితోనే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో 2019లో వచ్చినటువంటి 82,000 మెజార్టీని అధిగమించి ఈ ముత్తుమల అశోక్ రెడ్డి మెజార్టీ సాధించడం అంటే కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా వాదన వినిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకునే
కొంత కేపీ నాగార్జున రెడ్డికి ఎడ్జి ఉందనేటువంటి అభిప్రాయం, ప్రచారం, సర్వేలు చెప్పడం, ప్రజానాడి ఉండడం అనేది మనకు అర్థమవుతుంది. అయితే గిద్దలూరు మున్సిపాలిటీ, గిద్దలూరు రూరల్ మండలంలో అత్యధికంగా ఓట్లు కానీ ముత్తుమల అశోక్ రెడ్డి తెచ్చుకుంటే ముత్తుమల అశోక్ రెడ్డి కూడా గెలుపు సునాయాసంగా పొందొచ్చనే అభిప్రాయం ఏర్పడుతుంది. మరి ఏమైద్దో చూద్దాం.